హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర, శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మ వృత్తాంతం క్లుప్తముగా అందరికీ అర్థమయ్యే విధంగా సూక్ష్మ కథతో వ్రాయడం జరిగింది. అమృతము కొరకు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరమును మందర పర్వతమును కవ్వముగా చేసి వాసుకి అను సర్పమును తాడుగా చేసి మదించు సమయమున ముందుగా ఉద్భవించిన హలహలమును గాంచి భయభ్రాంతులై అందరూ పరుగులు తీస్తుండగా అది చూసిన పరమేశ్వరుడు హలహలమును మృంగి ఆ వేడిని తట్టుకోలేక తన కంఠమందు బంధించి గరళకంఠుడై వెడలెను. అందులకు సంతోషించిన దేవదానవులు మరల క్షీరసాగరమును మందించగా అమృత భాండము లభించింది. ఆ అమృతమును గూర్చి దేవదానవులు వాదులాడుకొనుచు యుద్ధమునకు సిద్ధము కాగా జగన్మాత ఆదేశము మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్యవంతురాలైన జగన్మోహిని అవతారమున ప్రత్యక్షమై రాక్షసులను మాయమోహంబున బంధించి అమృత భాండమును దేవతలకు అందించి వెడలుచుండగా ఆ అతిలోక సుందరి మోహిని రూపలావణ్యమును గాంచిన పరమేశ్వరుడు జగన్మయ లీలను గ్రహించిన వాడై మోహము నొందెను. మోహిని గాఢంగా వయ్యారము వలకబోసి పరమేశ్వరుని గాంచి ఆదమరిచి కవ్వించెను. అంతా ఆ హరిహరుల గాఢ పరిష్వంగంలో జాలువరిన శ్వేత బిందువుల కలయిక వలన నల్లని శరీర ఛాయతో ఉగ్రరూపధారి అయి ఉద్భవించిన కుమారుడు జన్మించను. అది తెలుసుకున్న చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు ఆ పసిబాలునికి హరిహర సూతుడను నామకరణం చేసెను. తల్లి అయిన మోహిని తన కంఠమందున్న మణిహారమును తీసి బాలుని మెడలో వేసి మణికంఠుడని తండ్రి అయిన పరమేశ్వరుని సకల భూతాలపైన ఆధిపత్యమును ప్రసాదించి భూతనాథుడని పిలిచారు. శివకేశవుల తత్వమున ఉద్భవించిన హరిహర సూతుడు సర్వధర్మములను శాసించుచు ధర్మశాస్త్రగా ఖ్యాతి గడించెను. అలా అండగా మహిషాసురుని అకృత్యాలను భరించలేని దేవతలు జగన్మాతను శరణు వేడిరి. ఆ తల్లి ఆశీర్వాదములతో శ్రీ లక్ష్మీ సరస్వతి పార్వతీ దేవేదరుల నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపిణి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుని సంహరించెను. తన సోదరుని మరణ వార్త విని భరించలేని మహిషి ప్రతీకారము తీర్చుకొనుటకై ముల్లోకములను అల్లకల్లోలము చేయుటకు నిశ్చయించుకొని తనకు మరణము లేని వరము పొందుటకు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసెను. మహిషి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై నీ కోరికను తెలియజేయమనగా మహిషి తనకు చావులేని వరమును ప్రసాదించమనను. అందులకు బ్రహ్మదేవుడు నీ కోరిక సమంజసమైనది కాదు, అది ఆ హరిహరాదులకు కూడా సాధ్యము కాదని తిరస్కరించగా అందులకు మహిషి చింతించకుండా ఆ హరిహరులకు కూడా సాధ్యపడనిది మీరే సెలవిస్తిరి, కానీ వారిద్దరికి జన్మనించిన మానవుడు భూలోకంలో నాపై జయించినట్టుగా వరమడిగాను. అందుకు సమ్మతించిన బ్రహ్మదేవుడు సరే అని వరమిచ్చెను. అంతా ఆ మహిషి హరిహరులకు సంగముతో బాలుడు జన్మించునని భూలోకమందు ఎలా జన్మించును, అది ఎలా సాధ్యమగును, అయినను ఇద్దరు పురుషులకు శిశువు ఎలా పుడతాడు, అయినా నేను ఈ లోకమును వదిలి నేనేలా భూలోకమునకు వెళ్ళుదననే అజ్ఞాతముతో మహిషి ముల్లోకములను అల్లకల్లోలము చేయసాగెను. మహిషి పెట్టే బాధలు భరించలేని దేవతలు దేవేంద్రునితో కలిసి పరమశివుని వద్దకు వెళ్ళి వారి బాధలను చెప్పుకొనిరి. వారి మొర ఆలకించిన పరమేశ్వరుడు భూలోకమున జన్మించమని భూతనాథునికి ఆజ్ఞాపించెను. తండ్రి మాటలను శిరోధార్యముగా భావించిన భూతనాథుడు సమ్మతించెను. ఇంతలో మహిషి ఆగడాలను అరికట్టేందుకు మన్మధుని ప్రయోగించి మన్మథ బాణాలను వదిలి మహిషిని మోహపరవశము చేశాడు. అలానే దత్తాత్రేయుడు కూడా మగ మహిషముగా మారి కామవాంఛలకు లోబడ్డ మహిషిని లోబరిచి భూలోకమందున అలుదా నది తీరమునకు తీసుకుని పోయి కామకేలి విలాసముతో మైమర్పించుచుండెను. కేరళ దేశమునందు పందల రాజ్యమును పరిపాలించు రాజశేఖర పాండ్యుడనే రాజు ఉండేవాడు. అతడు పరమశివ భక్తుడు. ఆయన భార్య సాధ్వీమణి కూడా శ్రీ మహావిష్ణువు భక్తురాలు. అయినా వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. అందుకోసం ఆ దంపతులు నిరాశ చెందకుండా ఎన్నో నోములు వ్రతములు పూజలను జరిపించిన సంతానము కలగలేదని బాధపడక భగవంతుని పూజలు మాత్రము మానలేదు. ఒకనాడు రాజశేఖర పాండ్యుడు పంబానది తీర అడవి ప్రాంతములోని క్రూర మృగముల బాధపడలేక తన పరివారమును వెంట పెట్టుకుని వేటకు వెళ్ళాడు.
అంతలో పంబా నది తీరమున సర్పము నీడను పవలించి ఏడుస్తున్న బాలుని కాంచినంతనే అబ్బురపడి ఆనందముగా బాలుని ఎత్తుకొని ఈయన ఆ భగవంతుని వరప్రసాదముగా భావించి ఆ బాలుని గొనివచ్చి మహారాణికి అందించెను. ఆమె మహా ఆనందముగా బాలుని ఎత్తుకొని అక్కున చేర్చుకొని ఆనంద పరవశురాలైనది. ఆ బాలుని కంఠమున మణిహారము దివ్యకాంతులు వెదజల్లుతున్న ఆ బాలుని మణికంఠుడని నామకరణం చేసి ఆ దంపతులుగా అల్లారు ముద్దుగా పెంచుకొనుచున్నారు. ఆ మణికంఠుడు అడుగుపెట్టిన మహత్యము ఏమో కాని మొత్తానికి పందల రాజ్యము సుభిక్షముగా నుండెను. అంతనే కాక పందల రాణి కూడా గర్భము దాల్చి ఒక కుమారుణ్ణి ప్రసవించెను. వారి ఆనందములకు అవధులు లేకుండెను. మణికంఠునికి 5వ ఏట రాగానే అక్షరాభ్యాసము గావించి విద్యాభ్యాసమునకు గురుకుల ఆశ్రమమునకు పంపిరి. అక్కడ మణికంఠుడు అనతి కాలంలోనే సకల విద్యలు అభ్యసించి సకల శాస్త్ర పరంగతుడై గురుదక్షిణగా గురుపుత్రునికి మాటను మరియు దృష్టిని ప్రసాదించెను. ఇంతలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న వావరు అను బందిపోటు దొంగను ఎదుర్కొని అతనిని మణికంఠుడు ఓడించి తన భక్తునిగా మార్చి స్నేహితునిగా చేసుకొనెను. మణికంఠుడు దినదిన ప్రావర్ధమానమై దివ్యకాంతులు వెదజల్లుతున్న మణికంఠుని చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనమును తానే అధిష్ఠించునేమో అనుకుని ఎలాగైనా తనని తప్పించాలని అనేక పన్నాగాలు పన్నెను. ఇంతలో మహామంత్రి మహారాణి వద్దకు పోయి తమ సొంత కుమారుడు ఉండగా ఎక్కడో దొరికిన అనామకుడికి సింహాసనము అధిష్ఠించి యువరాజుగా పాలించే అర్హత లేదు అను నేపంతో రాణిగారికి దుర్బోధ చేసి మహారాణి అనుజ్ఞతో మణికంఠునికి అనేక కష్టాలు పెట్టించెను. కేరళ రాజ్యం మాంత్రికులచే మహామంత్రి అనేక ప్రయోగములు చేయించగా పరమేశ్వరుడు అడ్డుకొని మణికంఠుని కాపాడెను. అంతటితో చాలక మహామంత్రి విష ఆహారమును పెట్టించెను. దానిని శ్రీహరి పంపిన గరుత్మంతుడు విషాన్ని తీసి అమృతమును చిలికించి కాపాడి వెళ్ళాడు. మణికంఠుని వదిలించుకొనుటకు ఏ కుతంత్రములు ఫలించుటలేదని నిరాశ నిస్పృహాలకు లోనై చివరి ప్రయత్నంగా మహారాణికి శిరోవేదన మొదలైనది అని నాటకమాడి పరీక్షించుటకు వచ్చిన రాజ్యవైద్యులు ప్రలోభాలకు లోనైన వారై మహామంత్రి మాటలు విని అప్పుడే ప్రసవించి పులిపాలు తెచ్చిన వ్యాధి నయమగును అని సెలవించెను. ప్రసవించిన పులి ఎదుట నిలబడగల వారెవ్వరు అని మహారాజు చింతాక్రాంతుడైనాడు. పులిపాలు తెచ్చి పెంచిన తల్లిదండ్రుల రుణమును తీర్చుటకై మణికంఠుడు అనుజ్ఞ అడుగగా మహారాజు కృంగిపోయాడు. పట్టుదల వదలని మణికంఠుడు మరీ బ్రతిమలాడి అడగగా మహారాజు అనుజ్ఞ ఇవ్వక తప్పలేదు. పులిపాల కొరకు బయలుదేరిన మణికంఠునికి పందలరాజు ఎత్తిన ఇరుముడిని తలపై దాల్చి చేతితో విల్లములు ధరించి వస్తున్న మణికంఠునికి అడవి దారిలో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జనన వృత్తాంతమును తెలిపెను. మహర్షి ఆగడాలు మితిమీరిపోయాయి. సంహరించుటకు తగిన సమయము ఆసన్నమైనదని సెలవిచ్చాడు. అందుకు స్వామివారు దేవేంద్రుడికి మరియు దేవతలకు అభయమిచ్చి అలుదా నది తీరము వైపు పయనమైనాడు. అచ్చట దత్తాత్రేయుడు మగ మహిషంబు రూపము దాలించి దేవలోకమునకు వెళ్ళెను. తన చెల్లికాడు ఎచ్చటకు వెళ్ళాడో తెలియని మహర్షి రంకెలు వేయిచు వెతుకుచుండెను. ఆ సమయమున నారద మహర్షి మహర్షికి ఎదురై నిన్ను సంహరించుటకు బాలుడు వస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయాను. ఆ మాట వినగానే మహా ఉగ్రురాలై మహర్షి కరుడుగట్టిన రాక్షతత్వంతో జూలు వదిలించి స్వామిని మానవ మాతుడుగా తలచి ఎదుర్కొనెను. వారిరువురి మధ్య ఘోరమైన యుద్ధము జరిగినది. మణికంఠుడు తన 2 చేతులతో మహర్షిని లేవనెత్తి గిరగిరా త్రిపుతూ అలుదా నది తీరమున పడవేశను. అంతటా మహర్షిలో నుంచి శాప విమోచము పొందిన లీలావతి ప్రత్యక్షమై స్వామివారిని వివాహం చేసుకోమని ప్రార్థించెను. అందుకు స్వామివారు సమ్మతించక ఈ జన్మలో నేను నిత్య బ్రహ్మచారినై సకల మానవాళికి రక్షకుడనై ఉండదను, కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకోలేను అని మణికంఠుడు చెప్పగా అప్పుడు లీలావతి స్వామి వద్దకు పోయి మీకోసమై పరితపించిన నా సంగతి ఏమిటి స్వామి అని అడుగగా మణికంఠుడు ఆమె వద్దకు పోయి దేవి నీవు కూడా నా ప్రక్కనే మలిగపురోత్తమగా వెలుగొంది నాతో పాటు నీవు కూడా పూజలను అందుకొని నా దీక్ష భూని వచ్చిన స్వాములను బాధించగా కాపాడి ఉండమని సెలవిచ్చెను. అప్పుడు మంజుమాతాదేవి స్వామివారితో మన వివాహం సంగతి చెప్పండి అని అడుగగా దేవి మొదటిసారి మాల ధరించి కన్యస్వామిగా 41 రోజులు దీక్షభూని ఇరుముడి తలపై దాల్చి నా సన్నిధికి రారో అప్పుడు మనము వివాహం చేసుకుందామని స్వామివారు మంజుమాతకు మాటిచ్చారు.
మహిషి సంహారము జరిగినందున ఆనందంతో దేవతలు ఉండగా దేవేంద్రుడు స్వామివారి వద్దకు వెళ్ళి, స్వామి, మీరు మీ తల్లిగారికి కావలసిన పులిపాల కొరకు వచ్చిన సంగతి మరిచినారు అని గుర్తు చేసి ఇంద్రుడే పులిగా మారి స్వామివారిని తనపై కూర్చోబెట్టుకొని దేవతలందరూ పులిపిల్లలుగా మారి వెంటరాగా స్వామివారు పందల రాజ్యం చేరుతారు. అంతా ప్రజలందరూ భయాభ్రాంతులై ఉండగా పందలరాజు ఎదురు వచ్చి ఆనందంతో మణికంఠుని కౌగిలించుకొని, నాయనా మణికంఠ, నీవు సామాన్యుడవు కాదు, దైవాంశ సంభూతుడివి. మా తప్పులు మన్నించి మహారాణి మహామంత్రితో కలిసి చేసిన కుతంత్రములను మన్నించి రాజ్యభారమును స్వీకరించమని ప్రార్థించాను. మణికంఠుడు అంగీకరింపగా, నాకవసరము లేదు, ఆ రాజ్యభారము తమ్ముడు రాజరాజు నుండికి ఇవ్వండి, నా అవతారము పరిసమాప్తి అవుతుంది. మీ అనుమతి కొరకు వచ్చి తిని గనక మహారాజు మహారాణి మరియు ప్రజలంతా శోకసంద్రంలో మునిగిపోయారు. అంతటా పందలరాజు, అయ్యా, నీ పట్టాభిషేకం కోసం చేసిన ఆభరణములైనా స్వీకరించమనగా మహారాణి, అప్ప, మా తప్పులు మన్నించి మా వద్దనే ఉండమని అర్థించగా వారి ఆవేదనను గమనించిన మణికంఠుడు వారి అభిష్టము మన్నించి, తల్లిదండ్రులైన మీరు చాలా చక్కగా నన్ను ఆదరించి అయ్యా, అప్ప అని పిలిచి కన్న కొడుకుగా చూసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలుచుకుంటా అంటూ నేను ఒక బాణము సంధిస్తాను. అది ఏ స్థలంలో లభిస్తుందో ఆ చోట నా కొరకు ఆలయమును నిర్మించండి. ఆ ఆలయమునకు ముందు 18 సిద్ధులకు సాంకేతముగా మెట్లతో నిర్మించినచో ప్రతి మకర సంక్రాంతి పర్వదినాన మకర నక్షత్ర జ్యోతి రూపముతో మీతో పాటు నా భక్తులకు దర్శనమిస్తారు. ఆ సమయమున మీరు నా కోసమే చేయించిన ఆభరణములు నియమానిష్ట గరిష్ఠులై తీసుకొని వచ్చి పడునెట్టంబడిని దాటి నా సన్నిధిలో నన్ను అలంకరించి నన్ను దర్శించిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రదాతనై వారికి జీవసూక్తిని ఇవ్వగలనని సెలవిచ్చారు. స్వామివారు చెప్పిన విధంగా భక్త శబరికి మోక్షమిచ్చుటకు పంబానది తీరాన శబరి తల్లి తపస్సు చేసిన స్థలము ఎంచుకొని ఆ స్థలానికి శబరిమలై అని పిలిపించుకుంటూ అదే చోట ఆలయమునకు ముందర 18 మెట్లతో పందలరాజు రాజశేఖర పాండ్యుడు ఆలయాన్ని నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి మకర సంక్రాంతి దినమున సాయంకాలము సమయమున జ్యోతి స్వరూపముగా స్వామివారు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమై వీరాజిల్లుతున్నాడు అయ్యప్ప స్వామి.